చైనాకు చెందిన డీప్ సీక్ స్టార్టప్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సంచలనం సృష్టిస్తోంది. తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ ఏఐ మోడల్ అమెరికా సహా ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది. అయితే ఏఐ రంగంలో అనతి కాలంలోనే పాపులర్ అయిన ఈ డీప్ సీక్ భద్రతా ప్రమాణాలను పాటించదని, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని ఇప్పటికే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఆ అనుమానాలను నిజం చేస్తూ ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. అమెరికాలో నిషేధం ఎదుర్కొన్న చైనా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ చైనా మొబైల్తో డీప్ సీక్ కు సంబంధాలు ఉన్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. డీప్ సీక్ వెబ్సైట్లో వినియోగదారుల లాగిన్ సమాచారాన్ని చైనాకు చెందిన టెలికాం కంపెనీకి పంపగల కోడ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంప్యూటర్ కోడ్ ద్వారా యూజర్లకు చెందిన లాగిన్ సమాచారాన్ని ఆ టెలికాం సంస్థకు చేరవేస్తుందని చెబుతున్నారు. ఆ మేరకు డీప్ సీక్ వెబ్ లాగిన్ పేజీలో కంప్యూటర్ స్క్రిప్ట్ను గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. అకౌంట్ క్రియేషన్, లాగిన్ ప్రక్రియ సందర్భంగా ఈ కోడ్ కనిపించదని పేర్కొన్నారు. అయితే డీప్ సీక్ ప్రైవసీ పాలసీ ప్రకారం డేటాను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని సర్వర్లలో స్టోర్ చేస్తోంది. కానీ చైనా టెలికాం కంపెనీతో ఈ ఏఐ చాట్బాట్కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే డేటా బదిలీ జరిగిందా లేదా అన్నది మాత్రం గుర్తించలేదు. మరోవైపు ఈ డీప్ సీక్ యాప్ను ఇటీవల అమెరికాలో అత్యధిక మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ వ్యక్తిగత సున్నిత సమాచారాన్ని బహిర్గతం చేస్తుందని, చైనాకు నిఘా డేటాను పొందే అవకాశం కల్పిస్తుందని నిపుణులు అనుమానిస్తున్నారు. ఇక జాతీయ భద్రతా సమస్యల దృష్ట్యా చైనా మొబైల్ను అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ 2019లో నిషేధించింది. అప్పటి నుంచి చైనా మొబైల్ అమెరికా కార్యకలాపాలకు దూరంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా డీప్ సీక్ వెబ్ లాగిన్ సిస్టంలో చైనా మొబైల్కి లింక్ అయి ఉన్న కోడ్ను పరిశోధకులు కనుగొన్నారు. అయితే యాప్ స్టోర్లలో అందుబాటులో ఉన్న డీప్ సీక్ మొబైల్ యాప్పై మాత్రం ఇంకా ఎలాంటి పరిశీలనలు జరగలేదు. చైనాకు చెందిన ఏఐ చాట్బాట్ డీప్ సీక్ టిక్ టాక్ కంటే అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు డీప్ సీక్ సేవలపై ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ సహా పలు దేశాలు ఇప్పటికే నిషేధం విధించాయి. ప్రభుత్వ కంప్యూటర్లు, డివైజుల్లో వాడకంపై ఆస్ట్రేలియా నిషేధం విధించింది. డీప్ సీక్ వాడకంపై అప్రమత్తంగా ఉండాలని పౌరులకు అక్కడి ప్రభుత్వం సూచించింది. ప్రైవసీపై ఆందోళనలు పరిష్కరించడంలో డీప్ సీక్ విఫలమైనందున దేశంలో చాట్బాట్ను బ్లాక్ చేస్తున్నట్లు ఇటలీ వెల్లడించింది.